హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన పద్మా మేడం విజయవాడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ విశ్వజననీయం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం ఫర్ యూ మీకోసం అనే ఛానల్ ని స్థాపించి ఈ వేదిక ద్వారా ఎంతో మంది మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని మూలమూలలకు పంచుతున్నటువంటి సరితాదేవి మేడంకి మరి వారి పేరు నాకు గుర్తులేదు. ఇద్దరికి కూడా ఎంతో కృతజ్ఞతలు. ఈ విశ్వం తరఫున నాకు తెలిసిన కొంచెం పంచుకోవడానికి ఒక స్థానాన్ని, కొంచెం సమయాన్ని నాకు ఇచ్చినందుకు గాను ఎంతో కృతజ్ఞతలు. ముందుగా ఫర్ యూ ఛానల్ ద్వారా మరి ఎన్నెన్నో ఛానల్స్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని, జ్ఞాన కిరణాలను అందుకుంటూ వారిని వెలుగులోకి నడిపించుకుంటున్నటువంటి ఆత్మ జ్ఞాన విపాసులందరికీ కూడా నమస్కారం. ఈ భూమి తేజోమయం కావాలి. ఈ భూమి కానీ, భూమి మీద ఉన్నవారు కానీ తిరిగి వెనక్కి జారకూడదు, తిరిగి వెనక్కి రాకూడదు అనే మహా ఉద్దేశంతో ఈ భూమి మీదకు వచ్చి అందరినీ నడిపిస్తున్నటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, మేడం చెప్పినట్లుగా నా పేరు పద్మ. నేను ఇంతకు ముందు ఒకసారి వచ్చాను ఈ ఛానల్లోకి. మరి కొన్ని విషయాలు నేను షేర్ చేసుకున్నాను అప్పుడు. అయితే ధ్యానానికి ముందు నా జీవితం గురించి మీకు చెప్పాను. అక్కడ తపన ఒక్కటే ఉంది, ఇంకేమీ లేదు. తెలుసుకోవడం కానీ, నేర్చుకోవడం కానీ ఏమీ లేదు అక్కడ. అన్ని నేను నేర్చుకోవాలి అనిపించేది, నేను చెయ్యాలి అనిపించేది. ఈ పని నా కోసమే ఉంది, నేను చేస్తేనే ఇది అవుతుంది అనిపించే పని ఏదీ లేదు. జనరల్ గా నేను పుట్టాను, పెరిగాను, చదువుకోలేదు, పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు, వాళ్ళని పెంచాను. ఇదంతా కామన్ గా అయిపోయింది నా జీవితంలో. కానీ ఎప్పుడైతే నేను ధ్యానం అనేది 97లో ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ సమక్షంలో నా మొట్టమొదటి ధ్యానాన్ని నేను ప్రారంభించాను, అప్పటి నుండి నా తపనకు ఒక అర్థం ఏర్పడింది. అప్పటి వరకు నాలో ఎందుకంత తపన ఉంది, ఎలా అంటే సముద్రం అడుగున బడబాగ్ని ఉన్నట్లుగా నా లోపల తపన ఉంది. అది కానీ నాకు దానికి కానీ సమాధానం లభించలేదు అంటే అది బద్దలవుతుంది. ఆ అసంతృప్తితో బద్దలైనటువంటి ఆ లావ ప్రపంచాన్ని ఎంతగా ముంచెత్తుతుందో, ఎంత అసంతృప్తిలో ముంచుతుందో చెప్పలేదు ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో మనకు ఒక కొటేషన్ ఉంది, దేన్నైనా తెలుసుకోవచ్చు కానీ మనం స్త్రీ యొక్క మనసు లోతు, అంతరంగం లోతు మనం తెలుసుకోలేము అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఎందుకు అంత లోతైనది స్త్రీ యొక్క అంతరంగం అంటే ఆమె తపన. తనకి తెలిసినది కానీ, తనకి వచ్చినది కానీ, తను పంచగలిగినది కానీ ఎవ్వరికి పంచలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తను పడే ఆవేదన ఇంత అంతా కాదు ఫ్రెండ్స్. అదే పరిస్థితిలో మన భూదేవి కూడా ఉంది, భూమాత కూడా ఉంది. ఆమె కూడా స్త్రీనే కదా. తన లోపల ఉన్నదంతా, తన సంపద అంతా, తన మీద ఉండే ప్రకృతి అంతా కూడా అందరూ సవ్యంగా సరిగ్గా ఉపయోగించుకోవాలనేది ఎవరైనా కోరుకుంటారు. అలాగే తను కోరుకుంది. కానీ ఏ దిశగా అది ప్రయాణించింది, ఒకరినొకరు కొల్లగొట్టడం, ఒకరి నుండి ఒకరు తీసుకుని దాచేసుకోవాలనుకోవటం, హైడ్ చేయటం, ఈ వైపుగా వెళ్తున్నప్పుడు భూమాత ఎంత బాధపడుతుంది. ఒక తల్లి తన బిడ్డలు నలుగురు కూడా సమంగా లేకుండా ఒకళ్ళ నుండి ఒకళ్ళు దోచేసుకుంటుంటే ఆ తల్లి ఎంత ఆవేదన పడుతుంది. అదే ఆవేదనలో భూమాత కూడా ఉంది. నా వల్ల కాదు అని చేతులెత్తేసినప్పుడు పత్రిజీ తన చేతుల్లోకి దానిని తీసుకున్నారు. ఎంత కరుణామూర్తి ఆయన కాకపోతే ఆయన భూమి మీదకి రాలేక ఎక్కడో ఉండి అక్కడి నుండి తన కిరణాన్ని పంపి నడిపిస్తున్నప్పుడు ముందుగా ఆయన తీసుకుంది స్త్రీలనే. ఎందుకు తీసుకున్నారు? ఒక స్త్రీకి మాత్రమే ఇంకొక స్త్రీ బాధ అర్థం అవుతుంది కాబట్టి.
తనకి జరిగినట్లుగా ఇంకొకరికి జరగాలని ఆ స్త్రీ కోరుకోదు. కాబట్టి తన కడుపును పుట్టిన పిల్లలు బాధపడాలని ఏ స్త్రీ కూడా కోరుకోదు, ఏ తల్లి కూడా కోరుకోదు. ఒక స్త్రీకి మాత్రమే భూమాత పడే వేదన ఏంటో అర్థమవుతుంది. కాబట్టి విశ్వమాత పడే వేదన ఏంటో అర్థమవుతుంది. కాబట్టి ఆయన స్త్రీలను దగ్గరకు తీశారు, స్త్రీలకు ధ్యానం నేర్పించడం మొదలు పెట్టారు. ఒక స్త్రీని ఇంట్లో ధ్యానవంతురాల్ని చేస్తే ఆమె ప్రపంచమంతా ధ్యానమయం చేస్తుంది, అందులో తిరిగే లేదు అని ఆయన నమ్మారు. కాబట్టి ఆయన స్త్రీలకు ధ్యానం నేర్పించడం అనేది మొదలు పెట్టారు. ఫ్రెండ్స్, మన కడుపులో ఆవేదన ఉన్నప్పుడు ఇంకొక కడుపులో ఆవేదన ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది ఆటోమేటిక్ గా. దాని గురించి మనకి ఏది అందటం ద్వారా దీని నుండి మనం బయటపడ్డామో అదే అందరికీ అందించాలనే క్లారిటీ కూడా మనకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇది స్త్రీలకు మాత్రమే వస్తుంది, ఎందుకంటే ఆ నిర్మాణం అటువంటిది. వేరే అదర్ బాడీలో ఆ టైప్ నిర్మాణం లేదు, ఆ ఆవేదన లేదు, ఆ తపన లేదు. లేనప్పుడు వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? వాళ్ళు జస్ట్ సహకరిస్తారు అంతే. వాళ్ళల్లో సహజంగా ఉండదు ఏది కూడా, వాళ్ళు సహకరిస్తారు అంతే. ఇది నేను ధ్యానంలోకి రాగానే నేను గమనించాను. ఎప్పుడైతే నా తపనకి ఒక అర్థం, పరమార్థం, నా జీవితానికి ఒక లక్ష్యం, గమ్యం అన్ని కూడా ఒకే ఒక్క మెడిటేషన్ లో 20 నిమిషాల శ్వాస మీద ధ్యాసలో నాకు లభించినాయి. అప్పటిదాకా ఎంతో కల్లోలంగా ఉన్నటువంటి నా అంతరంగం అప్పుడు నాకే నేను కలలో కూడా ఊహించినటువంటి శాంతి స్థితిలోకి అది చేరుకుంది, అంత స్థిరంగా చేరుకుంది. ఎప్పుడైతే అది చేరుకుందో అప్పుడు నేను నిర్ణయించుకున్నాను. ఫ్రెండ్స్, ఇలా ఎంతమంది స్త్రీలు ఉన్నారో నాలాగా బయటికి కనిపించని స్త్రీలు, బయటికి చక్కగా రకరకాల చీరలు కట్టి వీరు వింటే ఇష్టం ఉంటే మేకప్ వేసుకుని మొహానికి ఒక నవ్వు తగిలించుకుని తిరుగుతారు, ఆనందంగా ఉన్నాం అనుకుంటారు, కానీ లోపల ఏడుస్తుంది. ఇలా ఎంతమంది స్త్రీలు ఉన్నారో వారికే తెలియకుండా ఎంతమంది స్త్రీలు ఉన్నారు. వారందరూ కూడా ఉద్ధరింపబడాలి అంటే, వారిని వారు ఉద్ధరించుకోవాలి అంటే నేను చేయవలసింది ఏమిటి అనే ప్రశ్న నాకు ఆ క్షణం మొదలైంది. అక్కడి నుండి కూడా నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను. నా దృష్టిలో స్త్రీలు పిల్లలే ఉంది, కానీ ఆటోమేటిక్ గా నా ప్రపంచంలోకి యానిమల్స్ వచ్చినాయి. అప్పటిదాకా కూడా నా ప్రపంచంలో యానిమల్స్ లేవు, ఎందుకంటే ఏ యానిమల్ ని కూడా మా బాబు చిన్నప్పుడు ఈ కోడి పిల్లలు అన్ని పెంచాం, పక్షులు, పిల్లలు, పిట్టలు, చేపలు, కోడి పిల్లలు అన్ని పెంచాం. పెంచి వాటంతటా చనిపోకుండా తీసేసేటప్పుడు మా పిల్లలు విపరీతంగా ఏడ్చారు. అంటే వాటిని ఒక చోట ఉంచి మనం ఎంత జాగ్రత్తగా వాటిని చూసినా కానీ ఒక దగ్గర మనం పెట్టినప్పుడు వాటిని అవి బోన్లో ఉంచినట్లుగానే ఫీల్ అవుతాయి అనేది అక్కడ నాకు అర్థమైంది. ధ్యానం నేను ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పుడు నా ప్రపంచంలోకి యానిమల్స్ కూడా వచ్చేసినాయి. ఎలా అంటే విజన్స్ లోకి అవి ఏమేమి కోరుకుంటున్నాయి, అవి ఎలా ఉండాలనుకుంటున్నాయి, ఎలా మనకి సహకరించాలనుకుంటున్నాయి. ఎందుకంటే వాటి ఫ్యూచర్ మనం ఆ యానిమల్ కింగ్డమ్ దాటి మనం హ్యూమన్ కింగ్డమ్ లోకి వచ్చాం. వాటి ఫ్యూచర్ మనం కాబట్టి, వాటికి ఏం కావాలో మనకు అర్థమవుతుంది అని చెప్పేసి అవి మన దగ్గరకు వస్తున్నాయి అనేది అవి నాకు విజన్స్ లో చెప్పాయి. ఫ్రెండ్స్, యానిమల్స్, వాటర్ యానిమల్స్, ప్లాంట్స్ అన్ని వచ్చాయి. ప్లాంట్స్ అంటే ప్యారలల్ అనుకోండి, వాటర్ యానిమల్స్ ప్యారలల్ అనుకోండి, యానిమల్స్ మనతో పాటు మనకంటే బ్యాక్ ఉన్నాయి. ఇలా అన్ని వచ్చి నాతో కలిసి అవి స్పెండ్ చేస్తున్నప్పుడు నాకు వాటి ఆ విశేషాలు, ఆ లైఫ్ ఎలా ఉంటుంది మనం ఎప్పుడో మర్చిపోయాం. ఎప్పుడో యానిమల్ గా తీసుకున్నాము, అప్పుడే మర్చిపోయాము. దాన్ని మర్చిపోయాం కాబట్టే అక్కడ మనం పడింది ఇది, మన ఫ్యూచర్ ఇది అనేది అక్కడ తెలుస్తుంది, కానీ ఇక్కడికి వచ్చి మర్చిపోయాం కాబట్టే చంపి తినేస్తున్నాం. మన స్థానానికి అవి రీచ్ అవ్వాలి అనే సత్యాన్ని మనం మర్చిపోయాం కాబట్టి వాటిని చంపి తినేస్తున్నాం. అలా మర్చిపోయారు కాబట్టి అందరూ చంపి తినేస్తున్నారు. ఒక క్రూరాతి క్రూరమైన హింస అనేది మనిషి నుండినే మొదలైంది. ఏ జంతువు నుండి కానీ, వృక్షం నుండి కానీ, వాటర్ యానిమల్స్ నుండి కానీ, ఖనిజాల నుండి మొదలవ్వలేదు. ఫ్రెండ్స్, మనిషి నుండినే మొదలైంది. ఎందుకని అంటే తెలియని తనం, ఆత్మ పట్ల ఎరుక లేని తనం,
నేనెలా ఆత్మను, నేనెలా అంతరంగంలో దైవము అదే దైవం అన్నింటిలోనూ ఉంది అని ఎరుకలేకపోవటం, ఆత్మజ్ఞానం లేకపోవటం. ఎప్పుడైతే అది లోపించిందో, ఒక తల్లి బిడ్డలు ఒకరినొకళ్ళు దోచుకుని కబళించి కొట్టుకుని చంపేసుకున్న విధంగానే భూమాత బిడ్డలన్నింటినీ కూడా ఒక జాతి ఇంకొక జాతిని సమూలంగా నాశనం చేసే పరిస్థితి వచ్చేసింది. ఆ పరిస్థితిలో పత్రిజీ ఈ భూమిని, ఈ భూమి మీద ఉన్న జీవులన్నింటినీ కూడా టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఎలా వీటినన్నింటినీ కూడా ఆపాలి అంటే, ఒక దారికి తేవాలి అంటే ఇంకొక వైపు అందరి దృష్టిని కూడా తిప్పాలి. ఏ రకంగా ఇంతకంటే బలమైన దాని వైపు మనం దృష్టిని ఎలా తిప్పగలుగుతాం? నువ్వు కూర్చొని అయినా ఈ ఆత్మ పరమాత్మ మరి ఇవి నువ్వు చనిపోయిన తర్వాత ఏమవుతావు, ఇలా వెళ్తావు అలా వెళ్తావు అంటే ఎవరికి అక్కడ జ్ఞానం, ఉపదేశాలు, సందేశాలు ఎవరికి అక్కర్లేదు. అక్కడ అందరికి కంటికి కనిపించే ఆకర్షణలు, అడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవే కావాలి. సత్యం ఎవరికి అక్కర్లేదు. అక్కడ ఈజీగా బతికేయటం కావాలి, ఈజీగా బతికేయాలి, ఈజీగా నెట్టుకుపోవాలి అనిపించే ప్రయత్నంలో పట్టుబట్టి నేను నా గురించి తెలుసుకోవాలి, నేనేంటో, నేను ఎందుకున్నానో తెలుసుకోవాలి అనే వైపు తిప్పటం అంటే ఎంత కష్టం. ఒక ప్రవాహం ఇలాగా నది సముద్రం వైపు వెళ్తున్నట్టు వెళ్ళిపోతుంది. దానికి ఎదురు నిలబడి ఆ ప్రవాహాన్ని పై వైపు తిప్పాలంటే ఎలా ఉంటుందో ఆలోచించండి ఫ్రెండ్స్. ప్రవాహానికి ఆయన ఎదురీదటం కాదు, అసలు ప్రవాహాన్ని తిప్పాలి పై వైపు. ఉన్నతంగా దృష్టి చూపించాలి. అది అడుగుకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేదాన్ని ఉన్నతంగా చూపించాలి అంటే నిలదొక్కుకోవటమే కాకుండా అందరి దృష్టిని కూడా ఆ వైపు తిప్పాలి అంటే ఎంత బలమైన, ఎన్ని రెట్లు శక్తివంతమైన ఆత్మశక్తి ఆయనకి లేకపోతే, ఎంత విశ్వాసం ఆయన చేసే పని మీద ఆయనకి లేకపోతే ఈ నిర్ణయం ఆయన తీసుకుని ఉండాలి ఫ్రెండ్స్. అటువంటి గురువు చెంత మనం ఉన్నాం ఫ్రెండ్స్. ఆ గురువు మనల్ని నడిపించడానికి సిద్ధపడ్డారు. మరి నడవటానికి మనం సిద్ధంగా ఉన్నామా? అది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. ఎన్నో 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 సత్యాలు ఆయన 40 సంవత్సరాలలో ఆయన అందరిలోనూ నింపి వెళ్ళారు. అణువణువున నింపి వెళ్ళారు. ఎవరైనా ఎక్కడున్న వాళ్ళైనా సరే పత్రిజీ చెప్పింది ఒక్క మాట వాళ్ళు విన్నారు అంటే వారి నరంలో అది జీర్ణించుకుపోతుంది. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది సత్యం, జీర్ణించుకుపోతుంది. అటువంటి ఎన్నో సత్యాలు ఆయన మనలో నింపి వెళ్ళారు. ఆ నింపిన వాటిని మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం, ఎంతవరకు మనల్ని మనం పై వైపు నడిపించుకుంటున్నాం. మనం నడిపించే వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్. మనకు మనమే నడవాలి, మనకు మనమే నిర్ణయం తీసుకోవాలి. చావో రేవో తప్పో ఒప్పో వచ్చో రాదో ఏదైనా సరే మన నడక మనమే నడవాలి. నడిచినప్పుడు ఒక అడుగు ఎలా పడుతుంది, పడినప్పుడు అక్కడ ఏమున్నాయి, ముళ్ళున్నాయా, పువ్వులున్నాయా, అడుగు పట్టడానికి దారి లేదా, దారి మనం చేసుకోవాలా, ఆ దారి చేసుకుంటున్నప్పుడు వచ్చే అనుభవం ఏమిటి, ఈ అనుభవమే పఠిస్తాను ఫ్రెండ్స్. ఇది నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ పత్రిజీ చెప్పారు అంటే అది జరిగి తీరాలి. పత్రిజీ మాట శాసనం. ఒకే ఒక్క ధ్యానంలో 20 నిమిషాల ధ్యానంలో ఆయన నాలో స్థిరత్వాన్ని ఆయన తెప్పించగలిగారు అంటే ఆ ధ్యానం ఎంత పవర్ఫుల్, అది ఇచ్చిన ఆయన ఎంత పవర్ఫుల్. శ్వాస మీద ధ్యాస, 3 పదాలు. కానీ మన జీవన గతిని, టోటల్ విశ్వగతిని, అనంత విశ్వం యొక్క గతిని మార్చేస్తుంది ఫ్రెండ్స్. పత్రిజీ ఒక మాట చెప్పేవాళ్ళు, యు ఆర్ ఆల్ కో క్రియేటర్స్ అని. మై డియర్ కో క్రియేటర్స్ అని. కో క్రియేటర్ అంటే దేనైనా క్రియేట్ చేయొచ్చు. మనకి ఎంత అవగాహన ఉందో మన శక్తిని బట్టి దేనైనా క్రియేట్ చేయొచ్చు. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది అనంతంగా ఉపయోగపడుతుందా, లేకపోతే భౌతికమైన అవసరాల కోసం ఉపయోగపడుతుందా, లేకపోతే నాశనం చేస్తుందా, ఇదంతా మన మీద డిపెండ్ అయింది. ఆయన చెప్పంగానే మనం కో క్రియేటర్స్ నిజమే, కానీ మనం ఏం క్రియేట్ చేస్తున్నాం?
మన అవగాహన ఏంటి, మన పట్ల మనకు అవగాహన ఏంటి, మన ద్వారా అంతటికీ అవసరమైంది ఏంటి, మనల్ని ఎలా ఒక సత్యం శాశ్వతంగా నడిపిస్తుందో అదే సత్యం అవతల వాళ్ళకు కూడా ఎప్పటికీ నడిపిస్తుంది, అవతల వాళ్ళని కూడా అనే క్లారిటీతో మనం పనిచేయగలుగుతున్నాము. ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను టాపిక్ లోకి వస్తున్నాను. ఇవి నేను మొట్టమొదటిగా నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఏదైతే 20 నిమిషాలలో నా 31 సంవత్సరాల తపనని మరి అసంతృప్తిని తీర్చివేసి ఒక ఒడ్డుకు చేర్చిందో అదే సత్యాన్ని, అదే ధ్యానాన్ని అందరికీ అందించాలి అనేది నేను అప్పుడు నిర్ణయించుకున్నాను. దాని గురించే ఇప్పుడు మీకు చెప్పాను, ఎలా చేసుకొచ్చాను. ఎన్నో అనుభవాలు ఉన్నాయి, అవన్నీ కాదు ఇక్కడ. నేను ఎలా స్థిరంగా ఉండగలిగాను, నేను ఎలా సంతృప్తిగా ఉండగలుగుతున్నాను, నేను ఎలా శాంతంగా ఉన్నాను, నేను ఎలా ఆనందంగా ఉంటున్నాను, అది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అప్పుడు మనకి స్థానం ఇచ్చినటువంటి భూమాత ఆనందంగా ఉంటుంది, నా బిడ్డలు ఆనందంగా ఉన్నారని ఆనందంగా ఉంటుంది. ఇది నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు టాపిక్ లోకి వద్దాం. ఈ రోజు నేను ఇచ్చిన టాపిక్ విశ్వజనీనం. విశ్వజనీనం అంటే అర్థం ఏంటంటే, విశ్వజననం తెలుసు, జనని తెలుసు, మరి విశ్వజనీనం అంటే ఏంటి? ఈ టైటిల్ మేడం టైటిల్ అనగానే, టాపిక్ అనగానే నేను కళ్ళు మూసుకుంటే నాకు ఈ పదం వచ్చింది. ఈ పదం నేను ఇంతవరకు వినలేదు ఫ్రెండ్స్ ఎక్కడా కూడా. కానీ విశ్వజనీనం అన్నప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, ఒక విషయం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు యానిమల్స్ ని మనం కట్టేస్తున్నాం, ఇంట్లో తెచ్చి ప్రేమగానే పెడుతున్నాం, కట్టేస్తున్నాం. కానీ అదేం కోరుకుంటుంది? అలా కట్టివే నువ్వు దాని మెడలో బంగారం గొలుసు వేసినా కానీ, దాంట్లో ఎంత ఖరీదైన ఫుడ్ పెట్టినా కానీ అదేం కోరుకుంటుంది? స్వేచ్ఛగా తిరగాలని కోరుకుంటుంది. తన ఇష్టానుసారం తిరిగి తనకి ఏ ఫుడ్ నచ్చుతుందో తనే వెతుక్కుని సంపాదించుకుని తినాలనేది కోరుకుంటుంది ఫ్రెండ్స్. ఏ యానిమల్ కూడా కట్టివేయబడాలని కోరుకోదు. ఎందుకని అంటే అది ఒకటి శరీర లక్షణం కాదు, ఇంకొకటి ఆత్మ లక్షణం కాదు. శరీరాన్ని కట్టివేస్తున్నాము అక్కడ, మనం ఆత్మని కట్టివేస్తాం. ఇది రెండు కూడా ఏ జంతువు కోరుకోదు. జంతువే కోరుకోనప్పుడు మనిషి ఎలా కోరుకుంటాడు ఫ్రెండ్స్? ఇన్ని కండిషన్స్, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా చదువుకోవాలి, ఇలా ఉద్యోగాలు చేయాలి, ఇలా సంపాదించాలి, ఇలానే మాట్లాడాలి, ఎన్నెన్ని వచ్చినాయి. ఇవన్నీ కూడా స్వేచ్ఛకు అడ్డం పడేవే కదా. ఏ వ్యక్తిని కానీ, ఏ జంతువుని కానీ వాటి స్వేచ్ఛకు వాటికి ఉండే పరిస్థితిలో ఉంచలేదు. అందరికీ కూడా ఏం తెలుసు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం కోరుకుంటున్నారు? స్వేచ్ఛను కోరుకుంటున్నారు. మనం ఎలా అయితే స్వేచ్ఛను కోరుకుంటున్నామో అన్నీ అలా కోరుకుంటాయి అనేది అందరికీ కూడా తెలిసి ఉండటమే, అందరికీ ఆల్రెడీ తెలిసి ఉండటమే విశ్వజనీనం. విశ్వం అంటే బయట కనిపించేది కాదు, కంటి బయట కంటి ఎదురుగుండా కనిపించేది కాదు. కళ్ళు మూసుకుంటే మన లోపల ఉన్నటువంటి అణువణువున బయట మనకి చెప్తారు, అనంత విశ్వం అంతా మన లోపలే ఉంది అని చెప్పేసి. అనంత విశ్వం అంతా మన లోపలే ఉన్నప్పుడు కళ్ళు తెరిచి మనం చూడగలిగేదంతా, మనకు తెలుసుకోగలిగేదంతా, మనకు అర్థమయ్యేదంతా, మనం ఆచరించగలిగేదంతా, ఇవన్నీ వచ్చే కొద్దీ కూడా పాటు తగ్గిపోతా ఉంది. మరి అసలు అర్థం ఏంటో మనకు ఎలా తెలుస్తుంది అంటే, కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు ఆ లోపల ఏదైతే ఉందో సమస్త ప్రపంచం, అనంత విశ్వం ఏదైతే ఉందో ఆ విశ్వం మొత్తానికి కూడా అంతా తెలుస్తుంది. ఒక శరీరానికి, ఒక ఆత్మకి ఏం కావాలో, ఏమేమి అవసరమో, ఏ అనుభవాల కోసం వచ్చిందో, ఏ విధంగా సహకరించాలో, ఏ జ్ఞానాన్ని సమీకరించుకోవాలో, ఇవన్నీ కూడా విశ్వానికి తెలుసు. అదే విశ్వ అందరికీ అన్ని తెలుసు.
ఈ రోజు మనం కొత్తగా ఎవ్వరికి కూడా ఏది కూడా తెలియజెప్పాల్సిన పని లేదు. అందరికీ ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే అందరూ ఇందులోనేగా ఉన్నారు. నాకు తెలిసినప్పుడు అందరికీ తెలుసు కదా, అందరికీ తెలుసు. కానీ తెలిసిన దాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుంది అని అంటే, నేను ఈ లోపల అందరూ ఉన్నారని చెప్పేసి అనుకున్నట్లుగానే నేను వేరు, ఎదురుగా కూర్చున్న సరిత గారు వేరు, ఇంకొకళ్ళు వినేవాళ్ళు వేరు అనేది ఇది భౌతిక పరంగా, శరీర పరంగా వేరుగా ఇది చూడటం వల్ల ఆ తెలియనితనం వల్ల వచ్చేదే తప్ప ఆ విషయంలో తెలియక కాదు ఫ్రెండ్స్. అసలు సత్యం తెలియక కాదు. ఇప్పుడు నాకెంత తెలుసు, సత్య గారికి అంతే తెలుసు. కానీ నేను ఎన్ని టచ్ చేశాను, సత్య గారు అన్ని టచ్ చేయలేదు. సరిత గారు ఏమేమి టచ్ చేశారో నేనేమి టచ్ చేయలేదు. కాబట్టి ఆమె దేనిని టచ్ చేసిందో నేను తెలుసుకోవడం కోసం, నేను వేటిని టచ్ చేశానో తెలుసుకోవడం కోసమే ఈ సజ్జన సాంగత్యం. ఈ సజ్జన సాంగత్యం ద్వారా ఏమవుతుందంటే, అన్ని కోణాల నుండి, డిఫరెంట్ కోణాల నుండి ఏ ఆత్మ తను స్వేచ్ఛగా తను పనిచేసి తెలుసుకోగలిగింది, ఏ ఆత్మ ఏ సత్యాన్ని జీర్ణించుకోగలిగింది, ఆచరించగలిగింది, దాని అనుభవం ఏ రకంగా వివరించగలుగుతుంది అనేది మనందరం కూడా భౌతికంగా తెలుసుకోవడం కోసమే ఈ సజ్జన సాంగత్యాలు, స్వాధ్యాయాలు తప్ప ఎవరికి ఏమీ తెలియక కాదు. అందరికీ అన్నీ తెలుసు. ఆ తెలుసు అనేది విశ్వజనీనం. ఆ తెలిసిన తనం నుండి పుట్టేదే విశ్వజననం. అవన్నీ తెలిసిన వాళ్ళని విశ్వజనని అంటారు ఫ్రెండ్స్. అందరికీ అన్నీ తెలుసు అనే సత్యం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో మనం, వాళ్ళు విశ్వజనని అంటారు. ఎందుకంటే అందరి పట్ల కూడా ఈక్వల్ గా వాళ్ళు ఆలోచించగలుగుతారు. ఓ వీళ్ళు చేయగలుగుతున్నా అంటే ఓకే, వీళ్ళు చేయగలరు, వీళ్ళు చేయలేకపోతున్నా అంటే వీళ్ళు ఇంకేదో చేయగలరు అనే సంపూర్ణ అవగాహనతో ఉన్న వాళ్ళే విశ్వజనని ఫ్రెండ్స్. ఈ రకరకాలుగా ఇక్కడ ఉన్నారు కదా, డిఫరెంట్ ఇట్లా ఉన్నారు కదా, ఒకటి చేస్తే ఇంకొకటి చేయగలరు, వీళ్ళు చేయలేరు అనేది ఇట్లా ఉన్నారు కదా. వీళ్ళు అదే ఆ తెలిసిన తనం నుండి శరీరం, ఆ తెలిసిన తనం నుండి ఏదైతే వచ్చిందో దాని నుండి వచ్చిన వాళ్ళు, జన్మించిన వాళ్ళు. జననం, దాని నుండి జన్మించిన వాళ్ళు. ఇది దీనికి అర్థం ఫ్రెండ్స్. అందరికీ విశ్వం అంతటికి తెలుసు, విశ్వజనీనం అంతటికి అన్నిటికీ తెలుసు. ఏమిటి అంటే, శరీరానికి ఆత్మకి స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ కావాలి అని మనం ఎలా కోరుకున్నామో స్వేచ్ఛ ఇవ్వాలి. స్వేచ్ఛ అంటే విచ్చలవిడిగా తిరగటం కాదు ఫ్రెండ్స్. అది మన పట్ల మనం తీసుకునే గొప్ప బాధ్యత. ఇది ఎప్పుడు మనం సంపూర్ణంగా దాన్ని స్వీకరించగలుగుతాము, చేయగలుగుతాము అంటే, సత్యం పట్ల మనకి గాఢమైన విశ్వాసం, గాఢమైన అవగాహన, లోతైన అవగాహన, గాఢమైన అనుభవం మనకి ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడు మనం ఈ స్వేచ్ఛను అర్థం చేసుకోగలుగుతాం. స్వేచ్ఛ, స్వ ప్లస్ ఇచ్ఛ, స్వేచ్ఛ, దీన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో అందరూ చేసే ఆ కార్యకలాపాల పట్ల మనకు ఒక అవగాహన వస్తుంది. ఓ, వీళ్ళకి ఇది ఇంతవరకు అర్థమవుతుంది, వీళ్ళు ఇది ఇలా చేయగలుగుతారు, వీళ్ళు ఇది ఇలా చేస్తున్నారు అంటే వీళ్ళ అవగాహన ఇంతవరకే అనే అవగాహన మనకు కలుగుతుంది. అది చేసి వాళ్ళ అనుభవాన్ని సంపాదించుకుంటే గాని, ఆ అనుభవం వాళ్ళకి వస్తే గాని వాళ్ళు ముందుకు స్టెప్ వేయలేరు అనే అవగాహన మనకు వస్తుంది. అందుకే పత్రిజీ ఏం చేసేవాళ్ళంటే, ఎప్పుడూ కూడా ఎవరు ఏం చేస్తారన్నా కానీ ఓకే మీరు చేయండి, గోయే హెడ్. ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు మీరు ఎందుకు చేస్తావు కానీ, నువ్వు ఇలా ఎందుకు చేయలేదని కానీ ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఆయనకు తెలుసు. ఆయన ఎప్పుడు కూడా తన లోపల నుండి ఇది చెయ్యాలి, ఏదైతే ఆయన నిర్ణయించుకున్నారో ఇది చెయ్యాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారో అది చేస్తూనే వచ్చారు ఆయన. దాని గురించి ఆయన ఎవరిని పర్మిషన్ అడగలేదు. అలాగే తనకి ఏదేదైతే అవసరం అవుతుందో అదంతా కూడా ఆయన తీసుకుంటానే వచ్చారు.
అందరి సహకారం కావచ్చు, అందరి నుండి జ్ఞానం కావచ్చు. ఎంతో మంది మాస్టర్ల గురించి ఆయన చెప్పారు. నేను వీళ్ళ నుండి ఎంతో నేర్చుకున్నానని చెప్పేవాళ్ళు ఆయన. ఏం నేర్చుకున్నారు ఆయన అందరి నుండి? మనకు తెలుసా? మనకు చెప్పారు ఆయన. నా గురించే చెప్పారు. నేను ఈ మేడం నుండి ఎంతో నేర్చుకున్నాను అన్నారు. ఏం నేర్చుకున్నారో నాకు ఎప్పుడు చెప్పలేదు అని ఆయన చెప్పటంలోని మర్మం ఏంటంటే, నాకేం అర్థమైందంటే, ఆయన తనని తాను ఈ లోపల, ఈ శరీరం లోపల చూసుకుంటున్నారు. ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఈ దైవం, ఈ చైతన్యం ఏదైతే చేసి అనుభవాన్ని సంపాదించుకుంటుందో ఆ అనుభవాన్ని ఆయన తెలుసుకుంటున్నారు. ఆ అనుభవం ద్వారా తను ముందుకు అడుగు వేయాలి, ఎలా వేయాలనేది ఆయన నిర్ణయించుకుంటున్నారు. ఇది నాకు అర్థమైంది ఫ్రెండ్స్. ఇలాగే అన్ని కోణాల నుండి పనిచేస్తున్నటువంటి మాస్టర్స్ అందరి దగ్గర నుండి కూడా ఆయన తీసుకునేవాళ్ళు. అందరి స్వేచ్ఛకి విలువనిచ్చేవాళ్ళు. ఏ జంతువుని కూడా ఆయన కట్టివేయటాన్ని ఆయన సహించలేకపోయేవాళ్ళు. చెప్పేవాళ్ళు, అది కూడా మాస్టరే కదా మేడం అనేవాళ్ళు. ఒకసారి నేను ఒక విజన్ చూసాను ఫ్రెండ్స్. ఏంటంటే, యానిమల్స్ అన్ని కనిపిస్తున్నాయి. మేకలు, ఆవులు, ఇలా అన్ని కనిపిస్తున్నాయి. కుందేళ్ళు. ఎంత దరిద్రం కాకపోతే మరి తాబేళ్ళు, పీతలు, నత్తలు కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు ఫ్రెండ్స్. ఎంత కర్మ కాకపోతే. అవన్నీ కూడా కనిపిస్తున్నాయి నాకు. కనిపిస్తే ఎలా అంటే, వాటి ఐ ల్యాషెస్, కంటి రెప్పల వెంట్రుకలు ఉంటాయి చూస్తారా, అవి బంగారు రంగులో మెరుస్తున్నాయి. ఇలా ఉంటాయి వీటి కంటి రెప్పలు. నేను చూస్తుంటే అవి కంటి రెప్పలు ఉన్న వెంట్రుకలు కాదు ఫ్రెండ్స్, కిరణాలు, బంగారు రంగు కిరణాలు ప్రసరిస్తున్నాయి. ఒక యానిమల్ ఉందనుకోండి, అది మన దగ్గరికి ఎంత ప్రేమగా వస్తుంది. పరిగెత్తుకుంటే ఎంత ప్రేమగా దాన్ని హగ్ చేసుకోండి, ఒక పసిబిడ్డను హగ్ చేసుకున్నట్టు ఉంటది కదా. ఆ కిరణాలు నేను చూస్తున్నప్పుడు అది నాకేమర్థమైందంటే, వాటి ప్రేమని మనకివ్వటం కోసం అవి నిత్యం కూడా అనుక్షణం ఎదురు చూస్తూ ఉంటాయి. ప్రేమతో వాటి కళ్ళు తెరుస్తాయి. ఆ కంటి రెప్పల నుండి ఆ ప్రేమ కిరణాలు మన లోపలికి ప్రసరిస్తాయి. ఎప్పుడైతే ఈ యానిమల్స్ ని చంపుతున్నామో అప్పుడు నాకు చాలా బాధేసింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే వీటిని మనం చంపుతున్నామో ఆ ప్రేమ కిరణాలని మనం కోల్పోతున్నాం. జంతువులు ఏమీ కోల్పోవట్లేదు ఫ్రెండ్స్. వాటి నుండి ఆ ఆప్యాయతని, ప్రేమని, కరుణని మనం కోల్పోతున్నాం. ఇదెంత దౌర్భాగ్యం అనిపించింది నాకు. వాటి స్వేచ్ఛని వాటికి ఇవ్వకపోగా మన స్వేచ్ఛని మనమే చేతులారా కోల్పోతున్నాం. ఒకదాని ప్రాణం మనం తీసినప్పుడు మన ప్రాణం ఇంకొకటి తీయటం ఏమంత పెద్ద కష్టం అది. ఇవాళ ఒక మేకని చంపి కోసి వండి తినేసాము. రేపు ఏ తేలో పాము వచ్చి మనల్ని కొట్టి చంపేయటం పెద్ద విషయం ఏం కాదు కదా అది. మనం ఏమీ అడ్డుకోలేం కదా దాన్ని. లేదా బయటికి వెళ్తాం, ఏదైనా జరగవచ్చు, ఏ క్షణం ఏదైనా జరగవచ్చు. అది పెద్ద విషయం కాదు కదా. కానీ ఒక దానిని మనం ఎప్పుడైతే నోరు లేని వాటి పట్ల రిప్రజెంటేషన్ అనేది తీసుకున్నామో అప్పుడు ఆటోమేటిక్ గా మన పట్ల అవి రిప్రజెంటేషన్ తీసుకుంటాయి ఫ్రెండ్స్. ఒక చిన్న స్టోరీ చదివాను నేను బుక్ లో. ఇదివరకు మా పిల్లలకి, మనవరాళ్ళకు కూడా నేను ఇదే చెప్తా ఉంటాను ఎక్కువ. ఒక అడవిలో చెట్టు మీద ఒక పెట్ట ఉంది. కింద నది ప్రవాహం పారుతుంది. ఈ నీళ్లలో ఒక చీమ పడి కొట్టుకుపోతుంది. గండు చీమ. వాటర్ కదా మరి, దానికి స్విమ్మింగ్ రాదు, కొట్టుకుపోతుంది. చెట్టు మీద నుండి ఆ పెట్ట చూసి, సరే చీమ నీళ్ళల్లో పడిందే, కొట్టుకుపోతుంది, చచ్చిపోతుంది అనవసరం కానీ ఒక ఆకు తుంచి నీళ్ళల్లోకి వేసింది. ఆ ఆకు మీదకి ఆ చీమ ఎక్కి ఆకు ఆటోమేటిక్ గా ఒడ్డుకు చేరుతుంది ఏదైనా తగిలితే. ఆ ఒడ్డుకు చేరినప్పుడు చీమ ఒడ్డుకు వచ్చేసింది. ఎంతో కృతజ్ఞత ఆ పిట్ట పట్ల ఏర్పరచుకున్న చీమ. ఇంకొక సమయానికి వచ్చేటప్పుడు, ఇంకొక దగ్గరికి వచ్చేటప్పటికి చీమ తన పుట్టలో నుండి బయటకు వచ్చి ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేస్తుంటే ఒక వేటగాడు అక్కడికి వచ్చి బాణం ఎక్కుపెట్టి ఆ పిట్టను కొట్టడానికి రెడీగా నిల్చుని ఉన్నాడు. చీమ నోరు తెరిచి అరవలేదు, పిట్టకు వినపడదు నువ్వు ఎగిరిపోమ్మా అని చెప్పడానికి. ఇంకొకటి సోర్స్ లేదు తనని అలర్ట్ చేయడానికి. అందుకని ఆ చీమ ఏం చేసింది, ఆ వేటగాడి కాలి మీద పుట్టింది.
ఎప్పుడైతే కుట్టిందో వేటగాడు కయ్యోమని అరిచి ఆ బాణం ఎటో వదిలేశాడు, అది ఎటో పోయింది, ఈ సౌండ్ పెట్టెగిరిపోయింది. ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్, పరస్పర సహకారం అంటే ఇది ఫ్రెండ్స్. దీనికి ఏం వచ్చు, దీనికి ఏం రాదు అని ఆలోచించాల్సిన ప్రసక్తే లేదు. ప్రకృతి అన్ని జీవులకి వాటికి అవసరమైన శక్తిని ఇచ్చింది. ఎప్పుడు మేల్కొనాలి, ఎప్పుడు సాటి వారికి సహకరించాలి అనే ఆ విజ్ఞతను కూడా ఇచ్చింది. అది ఉపయోగించుకోవడమే మనకు చేత కావట్లేదు ఫ్రెండ్స్. ఆ చీమకున్న పాటి, ఆ పిట్టకున్న పాటి అవగాహన కూడా మనకి లేకుండా పోతుంది. ఎందుకు పోతుంది? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ మెడిటేషన్. ధ్యానం లేకపోవడం వల్ల, ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల, ఈ రెండింటి కారణంగానే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ రోజు ఈ భూమి ఉన్న పరిస్థితే కాదు, మనం ఉన్న పరిస్థితి ఏంటి? మనం ఏదైనా గొప్ప పొజిషన్ లో ఉన్నామా? మనల్ని మనం చూసుకుంటే, మనం ఉన్న ఆస్తులు అంతస్తులు అన్ని పక్కన పెడితే, మనకి మనంగా ఏ పాటి వాల్యూ ఉందో చూస్తే మన మొహం ఎక్కడ పెట్టుకోవాలో మనకు అర్థం కాదు. అనంత విశ్వంలో సోలార్ సిస్టమ్ ఎంత? సోలార్ సిస్టమ్ లో మన భూమి ఎంత? భూమి మీద మనం ఎంత? చూడండి ఫ్రెండ్స్, ఇటు నుండి అటు కాదు. ఇంకో 4 ఇళ్ళు, 4 పొలాలు, స్థలాలు ఏర్పాటు చేసుకుని మురిసిపోవటం కాదు. ఇటు నుండి అటు చూడండి, మనమేంటో మనకు తెలుస్తుంది. ఇంత పెద్ద విశ్వంలో మనం ఏం చేయటానికి ఇంత చిన్న స్థానంలో ఉన్నాం? ఒక చీమ తన వంతుగా తను సహాయం చేసి ఒక వేటగాడిని ఆపగలిగింది అంటే మనం ఇంకా ఎంత చేయొచ్చు? అన్ని వనరులు మనకు ఏర్పాటు చేసినప్పుడు మనం ఇంకా ఎంత చేయొచ్చు? మనం ఏం చెయ్యగలం, మనం చెయ్యగలమా అనే ఆలోచన లేకుండా, ఎస్ మనం ఏం చెయ్యాలి, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అనే దాని వైపు మన దృష్టిని తిప్పినప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఒక దారి కనిపిస్తుంది. ఈ రోజు భూమి ఉన్న పరిస్థితి, భూమి చక్కగానే ఉంది, ప్రతిసారి కడుపులో ఉంది, చక్కగానే ఉంది, హ్యాపీగానే ఉంది. మరి మనం ఎలా ఉండాలో అలా ఉన్నప్పుడు అది తిరిగి వెనక్కి రాకుండా ఉంటుంది, మనం తిరిగి వెనక్కి రాకుండా ఉంటాం. మనం ఇప్పుడు ఇక్కడ చేసిన దాని పట్ల, ఇప్పుడు నిన్న దాకా చేసాము, కొంతవరకు నేర్చుకున్న తర్వాత ఈ ఈ స్టెప్ వరకు మనం ఎదిగాం. ఏవో డైమెన్షన్స్ అని ఉంటాయి కదా, స్టెప్ బై స్టెప్ డైమెన్షన్స్, ఆ డైమెన్షన్ దాకా వెళ్ళాం. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి రాకూడదు కదా. మనం 9కి వెళ్ళామంటే 10కి ఎలా వెళ్ళాలో చూడాలి. 9 నుండి 6కి రాకూడదు కదా. ఇలా రాకుండా ఉండాలి అంటే మనం ఇప్పుడు చేయవలసింది ఏంటి? మనం మానవులు మాత్రమే కాదు ఫ్రెండ్స్. మానవులుగా మనం ఎప్పుడు మారామంటే శాకాహారాన్ని తీసుకుంటున్నప్పుడు, యానిమల్స్ పట్ల రిప్రజెంటేషన్ ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు మనం మానవులుగా మారాం. ఎందుకంటే వాటిని మనం మనతో పాటు కలిసి జీవించే హక్కు ఉన్న జీవులుగా మనం వాటిని లెక్కలోకి తీసుకున్నాం, పరిగణనలోకి తీసుకున్నాం. ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు మనం మానవులుగా మారాం. కానీ మాధవులుగా మనం చేయాల్సింది ఏంటి అనేది ఇప్పుడు చూసుకోవడమే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎన్నెన్నో ఛానల్స్ ద్వారా పత్రిజీ ఎన్నెన్నో కార్యక్రమాలను విశ్వవ్యాప్తంగా చేయిస్తున్నారు ఫ్రెండ్స్. ఎంతెంతో కాంతి కిరణాలను, ఎంతెంతో ఫ్లడ్ లైట్స్ ని ప్రపంచమంతా నింపుతున్నారు. కానీ ఆ కాంతి సరిపోదు కాబట్టే ఇప్పుడు ఒక వినూత్నమైన, విశిష్టమైన కార్యక్రమాన్ని పత్రిజీ మెడిటేషన్ ఛానల్ ద్వారా బయటకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఛానల్ ద్వారా బయటకు తీసుకొచ్చారు, ఛానల్ కి కాదు ఫ్రెండ్స్. ఇది పత్రిజీ మిషన్. పత్రిజీ మెడిటేషన్ ఛానల్ది కాదు, పత్రిజీ మిషన్. ఇదేంటంటే ఆగస్టు 15వ తారీఖు సాయంత్రం 7 గంటల నుండి 16వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు అఖండ ధ్యానం జరుగుతుంది. ఇందులో 48 దేశాలు జాయిన్ అవుతాయి ఫ్రెండ్స్. 3000 మంది, 3 కేటగిరీస్ మాస్టర్స్, పెద్దవాళ్ళు, పిల్లలు, యంగ్ మాస్టర్స్. 3 కేటగిరీస్ మాస్టర్స్, 3000 మంది మాస్టర్స్ ఆధ్వర్యంలో అబ్జర్వేషన్ లో జరుగుతుంది. నాట్ గైడెన్స్ ఫ్రెండ్స్. గైడెన్స్ అంటే మళ్ళీ ఏదో గైడ్ చేయాలి అట్లా అనుకుంటారు, కాదు. నో వర్డ్స్, వాళ్ళ అబ్జర్వేషన్ లో జరుగుతుంది. ఇందులో 1,000,000 మంది నాకు ధ్యానానికి కూర్చోవాలి పద్మ అని చెప్పారు.
దీని పేరు సత్యమేవ జయతే, హింస छोड़ो హంస పకడో. ఇది టైటిల్ కాప్షన్ ఫ్రెండ్స్. సత్యమేవ జయతే అనేది మనం చిన్నప్పటి నుండి వింటానే ఉన్నాము, దానికి ఎన్నోసార్లు పలికాను కూడా, కానీ దాని అర్థం పరమార్థం మనకు తెలియదు. దాని పట్ల మనకి దాని గురించి తెలియదు కాబట్టి అనుభవం లేదు కాబట్టి విశ్వాసం కూడా లేదు దాని పట్ల. ఒక డబ్బు జయిస్తుంది, పరువు పార్పతి జయిస్తుంది, లేదా వాక్చాతుర్యం అంటారు, తెలివితేటలు అంటారు, ఇవి జయిస్తాయి అని అంటారే తప్ప సత్యం జయిస్తుంది, సత్యమేవ జయితే, సత్యం ఒక్కటే జయిస్తుంది అనేది మనకు విశ్వాసం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే సత్యం ఏంటో మనకు తెలియదు, మనం ఎప్పుడు హింసను వదలలేదు, హంసను పట్టుకోలేదు, సత్యం ఎక్కడి నుండి తెలుస్తుంది? ఇవన్నీ మన జీవితంలోకి తీసుకొచ్చిందే ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ. ఆయనే లేకపోతే అనే ప్రసక్తి లేదు ఫ్రెండ్స్, ఆయనే లేకపోతే ఏదీ లేదు, అసలు ప్రయాణమే లేదు. ఇట్లాగే వస్తుంది, కొంత పెరుగుతుంది, మునుగుతుంది, మళ్ళీ మొదలు పెడతారు, మళ్ళీ సగం వస్తుంది, మునుగుతుంది, ఇంతే. దాన్ని తెలుగులో ఒక పదం అంటారు, చరిత చరణం, అంటే జరిగిందే జరగటం మళ్ళీ మళ్ళీ. ఇలా జరగకుండా ఉండాలి అన్నప్పుడు మనం చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్, మనకు తెలిసిన దాన్ని ఏ వైపుగా తీసుకెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్, మనలో పట్టు విడుపు ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీని కారణంగానే ఆగస్టు 15 సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల దాకా మరి ఏం జరగబోతుందో, ఏం దిగబోతుందో, ఏం జరగబోతుందో అవన్నీ క్వశ్చన్స్ నేను సార్ని అడగను ఫ్రెండ్స్. సార్ చెప్తారు, చేస్తామంతే. ఆ 24 గంటల్లోనూ 1,00,00,000 మంది నాకు ధ్యానానికి కూర్చోవాలి అన్నారంటే 1,00,00,000 మంది దించుకోవాల్సిన అవసరం ఉంది అని అర్థం ఫ్రెండ్స్. దాని తరువాత మరి ఈ ధ్యానం మాత్రమే రక్షిస్తుందని మాకు తెలుసు. సత్యమేవ జయతే అనేది ఎలా అయితే ఒక్కటే ఉందో, సత్యం మాత్రమే జయిస్తుంది అనేది ఒక్కటే ఎలా అయితే ఉందో, ధ్యానం మాత్రమే రక్షిస్తుంది అనేది కూడా ఒకటే ఫ్రెండ్స్, ఇంకేది రక్షించలేదు. ఎవరు చేసే ధ్యానం వాళ్ళని రక్షిస్తుంది, ఎవరు పాటించే ధర్మం వాళ్ళని రక్షిస్తుంది. ఇది తప్ప ఇంకొక మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు సపోజ్ మన పిఎస్ఎస్ఎం ద్వారా లేదా ఇతర సంస్థల ద్వారా ఒక 10 కోట్ల 15 కోట్ల మంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారనుకుందాం. ఇందులో శ్వాసన పట్టుకుని సోల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఎంతమంది, దాన్ని నమ్మిన వాళ్ళు ఎంతమంది, ఆచరిస్తున్న వాళ్ళు ఎంతమంది, ఇవంతా చూసుకుంటే ఆ రేషియో తెలియని వాళ్ళకి, తెలిసి చెయ్యని వాళ్ళకి, చేస్తున్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అది చాలదు. ఇప్పుడు ముందు ఇంకా అది దీనిని విశ్వవ్యాప్తం చేయడానికి, మూలకి తీసుకెళ్ళడానికి ఈ శక్తి చాలు అన్నప్పుడు ఇంకా విజృంభణగా మనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పిఎస్ఎస్ఎం బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా తీసుకోవచ్చు. పిఎస్ఎస్ఎం బిఫోర్ కరోనా చాప కింద నీరులాగా పనిచేసింది, ఆఫ్టర్ కరోనా చాప తీసేశారు. అప్పుడు బయటికి కనిపించడం మొదలు పెట్టింది వాట్ ఇస్ పిఎస్ఎస్ఎం అనేసి త్రూ పిఎంసి ద్వారా, త్రూ జూమ్ ఛానల్స్ ద్వారా అది బయట ప్రపంచానికి కనపడటం మొదలు పెట్టింది. అది ఇంకా ఎంత విస్తృతం అవ్వాలో, ఎంత విశృంఖలం అవ్వాలో, ఏమేం జరగబోతాయో మనకి ఏమీ తెలియదు ఫ్రెండ్స్. ఆది గురువు పత్రిజీకి ఒక్కళ్ళకే తెలుసు. కాబట్టి ఆయన చెప్పిన మాటని నేను శాసనంగా తీసుకుంటున్నాను, తీసుకుని అందరి ముందుకి వెళ్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళ ముందుకి, తెలియని వాళ్ళ ముందుకి, అందరి ముందుకి వెళ్తున్నాను. చిన్న పెద్ద నాకేమీ తేడా లేదు. ఒక్కళ్ళున్నా, 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి చెప్పేసేస్తున్నాను. చేతులు జోడించి అడుగుతున్నాను, దయచేసి అందరూ 15వ తారీఖు సాయంత్రం 7 గంటల నుండి 16వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు మీరు మీ ఛానల్స్ లో వచ్చే వాళ్ళని, మరి మీ కుటుంబ సభ్యుల్ని, మరి మీ ఇంటికి కూరగాయలు అమ్మటానికి, పని చేయడానికి వచ్చే వాళ్ళని, వాళ్ళు ధ్యానం చేస్తారా చేయరా, మాంసం తింటారా, వెజిటేరియన్, ఇదంతా వద్దు, కాసేపు కళ్ళు ముగించి కూర్చోబెట్టి. ఇది ఒక్కటే ఆయన కోరుకున్నాను ఫ్రెండ్స్. ఆయన కోరుకున్న దాన్నే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరి ఈ రోజు ఈ టాపిక్ గురించి నేను మీకు నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పాను. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఫర్ యూ ఛానల్ సరితా మేడంకి చక్కగా విన్నందుకు మీకు అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలతో
మన నుండి ఒక మాట వచ్చింది అంటే ఆ సత్యవాకులు ఎలా పలకాలో నేర్పించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతతో నాతో పాటు ధ్యానం అనేది ప్రారంభమైన దగ్గర నుండి ఈ క్షణం వరకు నాలో సగభాగంగా ప్రయాణిస్తున్నటువంటి గ్రాండ్ మాస్టర్ కోనేరు వరలక్ష్మి మేడంకి ఎంతో కృతజ్ఞతలతో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ పద్మ మేడం గారికి, అనుజ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.